వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. టీడీపీ కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి రూరల్ పిఎస్ కు తరలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకుని మంగళగిరి తీసుకువెళ్లారు. విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సురేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలిస్తున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని నందిగామ సురేష్ ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 3 ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోవైపు ఆయన అనుచరుల కోసం హైదరాబాద్లో గాలిస్తున్నారు పోలీసులు. మరోవైపు దేవినేని అవినాష్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది. వీరందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అలాగే మాజీ ఎంపీ నందిగామ సురేష్ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్గా మారుతోంది. కనిపిస్తే కటకటాలే అన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం ప్రైమ్ టైం డిబేట్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఈరోజు ఉదయం హైదరాబాద్లో మీ పార్టీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ అదుపులోకి తీసుకున్నారు. అలాగే మన డిబేట్ ప్రారంభానికి కరెక్ట్గా 1 అవర్ ముందు మీ పార్టీకి చెందిన కీలక నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరో 2-3 కోసం గాలింపు కూడా కొనసాగుతోంది. అరెస్టులపై మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు తోటి ప్యానలిస్టు శ్రీనివాస్ చౌదరి గారికి శుభ సాయంత్రం అండి. గుడ్ ఈవినింగ్ అండి. అంతకన్నా ముందుగా గుడ్ ఈవినింగ్. విద్యార్థుల ఎదుగుదలనే గురుదక్షిణగా భావించేటటువంటి మహానుభావులైనటువంటి గురువులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు అండి సార్. ఇకపోతే ఈ అరెస్టులు వీటితోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రతిపక్షాన్ని భయపెట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలే ఒక రకమైనటువంటి అరాచకాన్ని, విధ్వంసాన్ని మొదలుపెట్టింది. ప్రజలెవరు బయటకు రాకుండా, వాళ్ళని పథకాలు అమలు చేయలేదేంటని అడిగేయడానికి ఎవరు కూడా ధైర్యం లేకుండా, వాళ్ళని బాగా చిత్రహింసలు పెట్టే విధంగా చాలా మానభంగాలు అయితేనేమి, అత్యాచారాలు అయితేనేమి, హత్యలు అయితేనేమి, రక్తపాతాన్ని సృష్టించారు. ఇక అది దాంతో కూడా తృప్తి చెందనటువంటి వీళ్ళు ఇలాంటి నందిగాం సురేష్ గారు లేదా మా నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మాలాంటి వాళ్ళని బెంబేలెత్తించాలని వాళ్ళ ఆలోచన అయి ఉంటుంది. ఇటువంటి ఇప్పుడు చట్టము ఆ సమస్యకు కారణం ఎవరండి? ఆ సమస్యకు కారణం పట్టాభి నోటి వెంట నుంచి ఆ మాట రాకుండా కంట్రోల్ చేయవలసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. పట్టాభి నోటి వెంట ఒక బూతు మాటను ఉచ్చరిస్తే ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ పట్టాభికి జైలు కొడుతూ నడిచినటువంటి వ్యవస్థలో ఈ రోజున నేనేమంటున్నానంటే వ్యవస్థలు గట్టిగా ఉండాలి. అంతేగాని ఏ పార్టీ ప్రభుత్వం వస్తే ఆ పార్టీ ప్రభుత్వానికి హుజూర్ అంటూ పనిచేసేటటువంటి మాదిరెడ్డి గారు ఓకే పట్టాభిరామ్ మాట్లాడారు, మీరు దాన్ని ఖండించవచ్చు, లేదంటే దాన్ని ఏ రీతిలో ఏ ప్లాట్ఫామ్ లోనైనా మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఆఫీసులపై దాడి చేయడాన్ని సమర్థించుకుంటారా? అసలు టీడీపీ ఆఫీసుపై దాడికి మీ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అలాగే మాజీ ఎంపీ నందిగాం సురేష్ కి అసలు సంబంధమే లేదా?
ఏమంటే ఆఫీసులపై దాడి చేయటానికి కలిగినటువంటి పరిస్థితుల గురించి ఎందుకు ఆలోచించరంటున్నా నేను. అప్పిరెడ్డి గారికి నందిగం సురేష్ లాంటి వాళ్ళకి ఏమి సంబంధం ఉంటుందంటున్నాను నేను. ఆవేశంలో వెళ్ళినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. అది చాలదన్నట్టుగా నాయకుల మీద కూడా పడటం అనేది కేవలం భయభ్రాంతులకు గురి చేయటం కోసం, ప్రతిపక్షం అనేది లేకుండా చేయటం కోసం చేస్తా ఉన్నారు. పాలన ప్రశ్నల నుంచి పక్కదారి. ఇప్పుడు విజయవాడ జలవాడగా మారటానికి, విజయవాడ విలవిలలాడిపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు లేకుండా అక్కడ 8,50,000 క్యూసెక్కులు నీరు వచ్చిన వెంటనే డౌన్ కి రిలీజ్ చేయాలండి. రిలీజ్ చేయకుండా 11,85,000 క్యూసెక్కులు నీరు అక్కడ స్టోరేజ్ అయ్యేంత వరకు కూడా కళ్ళు మూసుకొని ఉండి ఈ అధికారుల చేత ఈ జల సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చంద్రబాబు భజన, ఉప ముఖ్యమంత్రి భజనలు చేసుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టుకుంటా. రైట్. మాదిరెడ్డి గారు వరదలపైన మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం కూడా. శ్రీనివాస్ చౌదరి గారు కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన వాస్తవమే. కార్యకర్తలను అరెస్ట్ చేశారు, కానీ నేతలను కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇది మాదిరెడ్డి గారు అడుగుతుంది. అదిగా సార్, ఇప్పుడు వీటిని డైవర్ట్ చేయడం కోసం ఈ సమస్యల నుంచి ప్రజలు ప్రశ్నిస్తుంటే, ప్రజలు హాహాకారాలు చేస్తుంటే, రైట్ నేను అదే అడుగుతున్నా సార్. మాదిరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు వీటి ప్రశ్నలు ఎదుర్కోవడం, వరదల విషయంలో ప్రజలు అసంతృప్తిగా కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి అరెస్టులను ఎందుకున్నారు, అరెస్టులను ఎంచుకున్నారు అంటున్నారు మాదిరెడ్డి గారు. అదేనండి నేను చెప్పేది. అది శ్రీనివాస్ చౌదరి గారు ఆడియో ఆన్ చేయండి సార్, మ్యూట్ లో ఉంది. హలో సార్, మీ ఆడియో రావట్లేదు సార్ శ్రీనివాస్ చౌదరి గారు. ఒకసారి చెక్ చేయండి. హలో రైట్, శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ నందిగాం సురేష్కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఒకటి. రెండోది, మీ పార్టీకి చెందిన మరో నేత మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో. అలాగే దేవినేని అవినాష్, అలాగే వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. తప్పు చేయలేనప్పుడు అందుబాటులో ఉండడంలో తప్పే ఉంది. అజ్ఞాతంలో ఉన్నారనేటటువంటి మాటని మీడియా ప్రచారం చేయడం. అజ్ఞాతంలో ఉంటే అప్పిరెడ్డిని ఎలా తీసుకొచ్చారండి? బెంగళూరులో అరెస్ట్ చేశారు సార్. ల్యాండ్ అప్పిరెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేశారు, నందిగాం సురేష్ హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అది కాదు సార్, అప్పిరెడ్డి గారు వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన బెంగళూరు నుంచి ఒక పిలుపు వస్తే అక్కడికి వెళ్లారు. అంటే అంత ట్రాన్స్పరెంట్ గానే ఉంది కదా. వీళ్ళకి ఎవరు దడిచి పారిపోయేటటువంటి పరిస్థితి ఏం లేదు. వీళ్ళు హైక్ కోసం వీళ్ళు ప్రచారం చేసుకోవటమే గానీ పోలీసు బృందాలు తిరుగుతారు. ట్రాన్స్పరెంట్ గా ఉందంటున్నారు. మరి యోగి రమేష్ ఎక్కడ, దేవినేని అవినాష్ ఎక్కడ, వల్లభనేని వంశీ ఎక్కడ? సమాధానం ఉందా మీ దగ్గర? ఎక్కడ అని అనాల్సిన అవసరమే లేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇదేంటంటే ఒక భయభ్రాంతులకు గురి చేయడం కోసం, ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం, ప్రజల్లో ఒక రకమైనటువంటి అలజడిని రేకెత్తించడం కోసం వీళ్ళు క్రియేట్ చేసేటటువంటి వార్తలే తప్ప వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు. అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ ప్రభుత్వానికి దడిచి పారిపోయేటటువంటి పిరికి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల సాధించేది ఏమి ఉండదు. ప్రజాస్వామ్యంలో ఈ జరిగే పనులు కాదు ఇవన్నీ. కూడా ఈ రకంగా బెదరగొట్టేసి ప్రతిపక్షం లేకుండా చేద్దామనేటటువంటి అధికార పార్టీ కుట్రని ప్రజలే తిప్పికొడతారు. మాదా కూడా అవసరంలా, ప్రజలే. వాళ్ళు ఇప్పటికే ఎందుకు నెత్తిన పెట్టుకున్నావు బాబు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావురా బాబు, చక్కగా పాలిచ్చేటటువంటి ఆవును కాదని ఈ దున్నపోతను తీసుకొచ్చి మీద పెట్టుకున్నామేంటి అనేటటువంటి అంటే మాదిరెడ్డి గారు ఓకే ప్రభుత్వాన్ని నేనంటున్నా. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించింది. మీరు నిన్న చూశారు.
ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు. ఎన్ని మామూలే సార్, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని ఆ పోలీసులు నందిగం చెప్తున్నారు. సురేష్ గారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు, మరి కొంతమందిని రేపో అరెస్ట్ నందిగం చేయడం సురేష్ ఖాయమంటున్నారు. గారిని పరామర్శించడానికి మా సుధాకర్ బాబు అదే విధంగా ఇంకొక నేత వెళ్ళారు సార్. ఏమైంది సార్ కాసేపు మాట్లాడినిస్తే లేదు లేదు అని చెప్పేసి అన్నారు, కనీసం మాట్లాడనివ్వలేదు. సరే ఈ రోజు కోర్టుకు హాజరుపరిచారు, కోర్టు రిమాండ్. మేము చట్ట ప్రకారం ఎన్నుకుంటాం, చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. ఏ రకంగా అయితే వాళ్ళు ఆ అక్రమమైనటువంటి కేసులు మా మీద పెట్టారో మేము ఖచ్చితంగా దీని నుంచి బయటపడతాము. ఇవి అక్రమ కేసులే తప్ప మా వాళ్ళు ఎవరు కూడా దాంట్లో డైరెక్ట్ గా అపిరెడ్డి గారు కానీ లేకపోతే ఈయన కానీ ఎవరు కూడా పాల్గొనలేదు. మా ఎంపీ గారు కానీ పాల్గొన్నట్టుగా వీళ్ళు సృష్టిస్తున్నారు. సృష్టించనండి, సృష్టిస్తే సాక్ష్యాలు ఉండాలి కదా. అంటే లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు, నందిగాం సురేష్ అనుచరులు, దేవినేని అవినాష్ అనుచరులు పాల్గొన్నారనేది కదా ప్రధాన ఆరోపణ. వాళ్ళ ప్రోద్బలంతోనే దాడికి పాల్పడ్డారని ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు. ఆధారాలు ఉన్నాయని. ఇక్కడ మంచి ప్రశ్న వేశారండి, మంచి ప్రశ్న వేశారు సతీష్ గారు. మీరు ఒక తండ్రి మీద దాడి చేసినప్పుడు లేదా ఒక తల్లిని అవమానించినప్పుడు ఆ బిడ్డలు ఆగ్రహంతో రగిలిపోతారండి. ఆ తల్లిదండ్రులు చెప్పేది కూడా వినరు, తల్లిదండ్రులు కంట్రోల్లో కూడా ఉండరు. ఎప్పుడైతే ఆగ్రహానికి లోనైనటువంటి ఆ యువ రక్తం, ఉడుకు రక్తం అనేది తన తండ్రికే ఇంత ఇబ్బంది జరిగిందా, తన తల్లికే ఇంత అవమానం జరిగిందా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళ స్పందన ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. ఆ స్పందనకి అది ఎండెడ్ ఎపిసోడ్ అండి. అయిపోయిన దానికి, అయిపోయిన పెళ్లికి మేళం అన్నట్టుగా తీసుకొచ్చి ఆ కేసును తిరగతోటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం తప్ప భయభ్రాంతులు గురి చేసి ప్రజల్ని ఆందోళన గురి చేసేటటువంటి తప్ప పరిపాలనకి ఏమన్నా పనికొచ్చేటటువంటి అంశమా? మాదిరెడ్డి గారు ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. కనిపిస్తే కటకటాలే. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల అరెస్టులపై 10 టీవీ ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, వరదలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికే మా నేతలను అరెస్ట్ చేస్తున్నారని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఈ రోజు ఉదయం నందిగాం సురేష్ అరెస్ట్ అయింది. కొద్దిసేపటి కిందట లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్, దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ అజ్ఞాతంలో ఉన్నారు. సతీష్ గారు, మొదట మీకు 10 టీవీ ప్రేక్షకులకి అలాగే మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నేత నా నమస్కారాలు. నమస్తే అండి. ఉప్పు తిన్నాము నీళ్ళు తప్పదు కదా సార్. ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం రాసింది. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద, కార్యకర్తల మీద, మీడియా మీద ఎలాంటి దమనకాండ చేసింది చూసాం. సరే, మీకు అన్యాయం అక్రమం జరుగుంటే ఈ విధంగా పేపర్లోనో టీవీలోనో మాట్లాడతారు. సరే, ఎవరో పట్టాభి కారణం అని చెప్పారు, మీరు ఖండించండి లేదా విమర్శించండి. అంతేగాని రాడ్లు, కర్రలు, కార్లు, రౌడీలు తీసుకుని పార్టీ ఇంటికి వస్తారా? సుత్తులు ధ్వంసం చేస్తారా? వెంకయ్య విగ్రహం అద్దాలు, పార్టీ ఫర్నిచర్స్ అడ్డు వచ్చిన కొట్టడం అంటే మీ ఉద్దేశం ఏంది నాకు అర్థం కాలేదు. అంటే తెలుగుదేశం పార్టీ బతకూడదా? మీ తప్పులు బయటపడుతున్నాయనా? మీ అవినీతి రాజకీయాలు బయటపడుతున్నాయనా? ఇంకోటి ఏంది, డైవర్టింగ్ పాలిటిక్సా? ఎక్కడున్నారు సార్? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారా? బహుశా లండన్ వెళ్ళిపోయారా? రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుడవేరు నది అయిపోయింది. అదే ఇంకోటి చెప్పాడు ఆయన, మ్యాన్ మేడ్ ఫ్లెక్స్ అంట. నాకు తెలియదు సార్, ఇది ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవడానికి అర్థం అవుతుంది, నాకు తెలియదు. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 200 మంది చనిపోతే అప్పుడు దాదాపు ఒక 2600 కేసులు పెడితే, ప్రతిపక్షాల మీద మొత్తం కేసులు 70,000 కేసులు పెడితే రాష్ట్రం పూర్తిగా అతలాకుతలమై శాంతి భద్రతలు కరువైపోయి డిక్టేటర్షిప్ పరిపాలన చేశారు. సో దీన్ని ఎండకట్టడానికి ఎవరు వచ్చినా భయపడేవాళ్ళు కదా. మీలాంటి టీవీలో కూర్చొని మాట్లాడితే 41 నోటీసులు, జీవో నెంబర్ 1లు, బహిరంగ సభలు పెట్టకూడదు, ఎప్పుడు 24 యాక్టివేట్ చేస్తారు, ఎక్కడ ప్రదర్శన చేయకూడదు, చలో హైదరాబాద్, చలో విజయవాడ పెడితే కూడా, మీ టీచర్లు పెడితే కూడా అరెస్ట్ చేశారు కదా. సో ఇటువంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వ్యూహాత్మకంగా పకడ్బందీగా తాడేపల్లి గెస్ట్ హౌస్ లో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ గారి నాయకత్వంలో ఒక 2 మీడియా మిత్రులతో పక్కా ప్లాన్ చేసి ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ ఈసారి దాడి చేస్తే జీవితంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండకూడదని భయప్రాంతం సృష్టించాలని, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ భయపడిపోవాలని, వెలవల్లాడిపోవాలని చెప్పి చేసిన మీ ప్రయత్నం
పని చుండుతుందో పని చూశారు ఇప్పుడు. అంటే కొందరు కార్యకర్తలు దాడిలో పాల్గొని ఉండొచ్చు, కానీ లేళ్ల అప్పిరెడ్డికి, నందిగామ సురేష్కి, దేవినేని అవినాష్కి ఏం తెలుసు? కావాలని కుట్ర, కావాలని ఇరికిస్తున్నారు. ఇది వైసీపీ చేస్తున్న ఆరోపణ. సార్ ఇది వీళ్ళు యేసు ప్రభులో సార్ దేవన్ సంబుద్ధులా వీళ్ళే పెద్ద దొంగలు. నందిగామ సురేషే పెద్ద దొంగ. మా సత్యకుమార్ గారిని రాడ్లు ఎత్తుకొని తొడుక్కుని వీళ్ళు కాదా? మరి నిందితులు కాకపోతే పోలీసులు కేసులు ఎలా పెడతారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. పోని సంతోషమే, మీ వాళ్ళు ఉత్తమోత్తములు అనుకుందాం. మరి జగన్మోహన్ గారు ఏమన్నా రోజు ఏపీలో మా అభిమానులు ఉంటారు, వాళ్ళు బీపీలు పెరుగుతాయి, మీ ఆఫీస్ మీద కొడతారా? ఇప్పుడు మా పార్టీ నాయకులకి మేము అలా సైకి చేసి ఏమైపోతుంది తెలుసు మీకు? ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా. ఈరోజు పెద్ద ఎత్తున భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఇదే మీద తిరగబడి ఉంటే అణచిపెట్టడానికి మీకు పోలీసు వ్యవస్థ ఉంది. అదే పోలీసు ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఉన్నారో, ఆ ఊరికి ఈ ఊరికి అందరం కదా. మేము ఈ రోజు మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేపిస్తాం. అంతేగాని మీలాగా దుర్మార్గంగా మీ పార్టీ ఆఫీస్కి వచ్చి కొట్టడం, మీ పార్టీ ఆఫీస్ ఖాళీ చేయట్లేదు కదా. మీరే ఖాళీ అయిపోయారు. ఆల్మోస్ట్ కుప్పం నుంచి విశాఖపట్నం వరకు మీ పార్టీ ఆఫీస్ ఖాళీ చేస్తున్నారు, హోటల్ గా మారుస్తున్నారు, రిసార్ట్ గా మారుస్తున్నారు. చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యం వేసిపోతారు. మీ బాధలేదు కొట్టుకోండి. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం పైన జగన్మోహన్ గారు ఖండించారా? సమర్థించారు కదండి. ప్రజాస్వామ్యం ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఏ పార్టీలు ఉండకూడదా? ఏ కార్యకర్తలు ఆఫీసులు పెట్టుకోకూడదా? ప్రజాస్వామ్యంగా మాట్లాడకూడదా? ప్రశ్నించకూడదా? తప్పులు మేము మాదిరెడ్డి గారు టీడీపీ ఆఫీసులపై ఆ స్థాయిలో దాడి చేసి ఆ దాడికి పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎలా అవుతాయని అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. పాయింట్ నెంబర్ 1. 2, ఈ మూడు కూడా ఆఫీసులపై దాడులు. 1 చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్ళటం, 2 గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, 3 టీడీపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంపై దాడి. వీటికి సంబంధించి అరెస్టులు 1-2 అరెస్టులు అయ్యాయి. అలాగే 3 అజ్ఞాతంలో ఉన్నారు. అలాగే మీ పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు పానుగంటి చైతన్య కోసం కూడా పోలీసులు వేట కొనసాగుతోంది. అంటే ఈ ఆఫీసులపై దాడి అనేది మీ పార్టీకి ఇప్పుడు ఒక ప్రాణ సంకటంగా మారింది. సతీష్ గారు ఒక్క మాట, మరి నిష్ణాతులు బుద్ధిమంతులు అయితే ఎందుకు పారిపోతున్నారు సార్? ఎందుకు దాక్కుంటారు సార్? పుల్లు కదా మీరు, పుల్లు సింహాలు కదా. నేను స్ట్రైట్ ఒక మాట చెప్తున్నా, మీరు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారు? స్వచ్ఛందంగా రండి, తప్పు చేసి నిరూపించమని చెప్పండి. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారని అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. లండన్ పోతారు, రాష్ట్రానికి పోతారు, రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని తప్పించడం అనేది తెలుగుదేశం పార్టీ దగ్గర మేము నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదండి. తెలుగుదేశం పార్టీలో పిఏగా ఉన్నటువంటి ఆయన కేసులకు దడిచి 2 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు. వాళ్ళు మాకు నీతులు చెప్పాల్సినటువంటి అవసరం లేదులే గాని మ్యాన్ మేడ్ అనే దానికి ఆయనకి ఏదో వింతగా ఉందంట. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి నాలెడ్జ్ తోటి మ్యాన్ మేడ్ అని చెప్పారు. అది మ్యాన్ మేడ్ ఎట్లా అంటే ప్రకాశం మాదిరెడ్డి గారు వరదల కోసం మనం మాట్లాడాము. టీడీపీ ఏమో తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారని అడుగుతోంది టీడీపీ. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారని అడుగుతుంది టీడీపీ. మీరేమో ఒక్క నిమిషం వినండి సార్. తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారని టీడీపీ అడుగుతోంది. మీరేమో అందరూ అందుబాటులో ఉన్నారని మీరు అంటున్నారు. ఎవరు అందుబాటులో ఉన్నారు? మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ? అలాగే మీ పార్టీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ఎక్కడ? మీ పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఎక్కడ? విచ్చలవిడిగా ప్రవర్తించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడ? వాళ్ళ ఎమ్మెల్యేలే చెల్లి అని పిలిచి వాళ్ళని తీసుకొచ్చి రేపులు చేస్తున్నారు ఎమ్మెల్యేలే. వీళ్ళు ఎంత అరాచకం ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా? ఒక ఎమ్మెల్యే చెల్లి అని ఒక ఎమ్మెల్యే రేప్ చేస్తున్నాడు. బయటకు వచ్చి వీళ్ళేదో శ్రీనివాస్ ఏం చేశాడు, చెప్పండి. మహిళ పార్టీ కోసం పనిచేసినటువంటి మహిళ బయటకు వచ్చి నన్ను చెల్లి అంటూ కూడా అతను
ఈ రకంగా నా మీద అఘాయిత్యం చేశాడని సార్, ఆయన ఎవరు చెప్తుంటే ఎమ్మెల్యే సార్ సార్ మీరు కూడా గతంలో? నీతులు చెప్తేటండి. గతంలో ఆయన ఎవరు ఎమ్మెల్యే? మీరు మీ పార్టీలో ఉన్న గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మీ ఎమ్మెల్యే కదా. మీరు అంటే, చెందిన వారు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ఎట్లా? సైకోతత్వాలు తీసుకొచ్చుకున్నారు, జనాలు గుర్తు చెప్పారు, మీరు తీశారు, పారేశారు. ఓకే. మీరు చేయగలిగారా? ఓకే. అనంతబాబు సస్పెండ్ చేయగలిగారా? ఉమ్. చివరిలో సస్పెండ్ చేయగలిగారా? మీరు వాళ్ళ సీఎం సస్పెండ్ చేయగలిగారా? వాళ్ళ పదవులు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి అనంతబాబుని అందరిని వెంటనే ఎక్కించి సస్పెండ్ వెరిఫై చేశారు మీరు. ఉమ్. మీరు అత్యారాజు మీరు కూడా మాట్లాడారు సార్, సస్పెండ్ దయచేసి. చేశారు. మేము సస్పెండ్ చేశాం, మీరు దయచేసి సస్పెండ్ అర్థం చేశారు. చేసుకోండి. రేపు మళ్ళీ చేర్చుకుంటారు. నాకు ఓకే. కావాల్సిన నాకు కావాలి కదా సార్. సస్పెండ్ కాదు, ఏపీలో పార్టీ బహిష్కరించాలా? ఆఫీసుల పైన దాడి చేసింది ఎందుకు ఇలాంటి చెప్పండి ముందు దౌర్భాగ్యాన్ని నాకు. బహిష్కరించాలా? మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి చేశారు. అనంతబాబు అనేది అట్లాగే సిపిఎం, డ్రైవర్కి సిపిఐ, అతనికి మధ్య కమ్యూనిస్టులు, పర్సనల్ ఇష్యూ వేరే అది. బీజేపీ పార్టీలు ఉండకూడదా? ఓకే. మేము ఇలాంటి వైకాపా కాదు. పార్టీ ఉండాలా? ఇలాంటి అందుకే దాడి రేపిస్ట్ చేశారు చెప్పండి. పార్టీ తెలుగుదేశం దాడి పార్టీ, చేసిన దొంగలు ఎక్కడ రైట్. పట్టుకున్నారు రేపిస్ట్ ఇప్పుడు? చిరునామా తెలుగుదేశం పార్టీ. రైట్ రైట్. మాదిరెడ్డి గారు కోనేటి ఆదిమూలకు సంబంధించి ఆరోపణలు రావడం, వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అన్ని జరిగాయి. ఆల్రెడీ మనం చూసాం, సెక్రటేరియట్లో ఎమ్మెల్యే సత్యనారాయణ పోలీస్ అధికారులను పిలిచి కేక్ కట్ చేశారని అక్కడ అధికారులకు మెమోలు ఇచ్చారు. నెంబర్ 3, ఒక మంత్రికి సంబంధించిన భార్య ఒక పోలీస్ అధికారిని అవమానించారు, అధికారాన్ని అతిక్రమించారన్న దానిపైన ఆల్రెడీ మంత్రికే క్లాస్ సస్పెండ్ చేసే బారేశారు. పరిస్థితి ఉంది. మీ అలాగే పార్టీ చిత్తూరు నాయకులు జిల్లా చేశారా? చెందిన మరో శాసనసభ్యుడు ఒక విలేకరిని బెదిరించారని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. మరి మీ పార్టీ చేయగలిగిందా? జగన్మోహన్ చేయగలిగిందా? ఇలాంటి సమర్థించారు చిన్న సార్. చిన్నవి కొన్ని చేస్తారు సార్. మేము కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉమ్. అధికారులు ఏం బెదిరించారని చెప్పి చేశారు? మేము పార్టీ కూడా వదిలి అరెస్ట్ మీ చేశాం. పార్టీ వదిలి ఓకే. వచ్చేసారు కదా సార్ ఆయన. మేము కూడా అరెస్ట్ చేశాం. ఓకే. మేము కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మా ఎమ్మెల్యేగా ఉండగా అధికారుల మీద దురుసుగా ప్రవర్తిస్తే ఓకే. మేము కూడా శ్రీనివాస్ రెడ్డి గారు. అరెస్ట్ చేశారని ఆయన అలిగిపోయి సార్, తెలుగుదేశం ఒక పార్టీ ప్రశ్న, చేరాడు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక రైట్. ప్రశ్న. అరెస్ట్ ఒక్క చేశారు. నిమిషం, అలిగిపోయి తెలుగుదేశం మాదిరెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు అలాంటి వాళ్ళే వీళ్ళకి కావాలి కాబట్టి చేర్చుకున్నారు. మాదిరెడ్డి గారు, ఒక్క నిమిషం. మాదిరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా అనంతబాబుని గాని, గోరంట్ల మాధవన్ గాని, మన విజయసాయి రెడ్డి గారు గాని, లేకపోతే అంబటి రాంబాబు గాని, లేదంటే మీ అనంతబాబు లాంటి వాళ్ళు, అలాగే మన దుబాటు శ్రీనివాస్ వరకు ఎవరినైనా సస్పెండ్ చేశారా? ఉమ్. గతంలో తప్పు చేసిన వాళ్ళని, అమ్మాయిలు హింసించిన వాళ్ళని, లూఫీలు చూపించిన వాళ్ళని, ఫోర్త్ స్టార్ చేపించిన వాళ్ళని ఎవరిని కూడా సస్పెండ్ చేయ, వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, తిడితే ఇంకా ప్రమోషన్లు ఇచ్చారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మేము అట్లా కాదు కదా. ఆయన ఎవడైనా సరే, చేసినైనా సరే తప్పు చేసిన నిమిషాలు సస్పెండ్ చేశాం, రిమూవ్ చేస్తాం, రేపు పార్టీ ఎమ్మెల్యే పదవి తీసేస్తాం. ఆ దమ్ము జగన్మోహన్ గారికి ఉందా? చెప్పండి. ఒక ఆడపిల్లని వేరే రాష్ట్రం సృష్టిస్తే వాళ్ళు కూడా సస్పెండ్ చేసి పారేస్తున్నారు. సమస్య స్పష్టంగా ఉంది జగన్మోహన్ గారు ఎక్కడ ఏమీ సస్పెండ్ చేయాల. ఇసుక దొంగతనం చేసినా, భూమి దొంగతనం చేసినా, తప్పులు చేసినా, ఆడబిడ్డలు దొంగతనం చేసినా చెప్పండి మీరు. ఓకే. అంబటి రాంబాబు గారి మీద వీళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు అంబటి రాంబాబు గంట అరగంట అని అవంతి శ్రీనివాసు బంతి చామంతి తింటున్నాడు. ఆనందబాబు అయితే ఏకంగా ఒక భార్య పెట్టుకుని ఇంకో భార్య తప్పని చేస్తున్నాడు. ఆయన సస్పెండ్ చేయలేదు కదా. రైట్ రైట్. ఈ అంశంపై మాట్లాడాం. మాదిరెడ్డి గారు, ఈ అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. ఆల్రెడీ ఆ ముందస్తు బెయిల్ కోసం మీ పార్టీ నేతలు హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? సార్, మేము పోరాటం చేస్తాం. అక్రమ కేసులతోటి వీళ్ళు ప్రజలకు పాలన చేయటం చేతగాక, ప్రజల అవసరాలను తీర్చడం చేతగాక, ఇలాంటి పరిపాలన వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పార్టీని ఏ రకంగా ప్రజాస్వామ్యయుతంగా అది మళ్ళీ అధికారంలోకి రాగలిగిందో మా పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ తర్వాత అంతకింతకి ప్రతీకారం మేము కూడా తీర్చుకుంటాం. ఇప్పుడు దాకా నేను ఈ పదాన్ని వాళ్ళ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం మీరు తీర్చుకుంటారని చెప్పి ఒప్పుకుంటున్నారా? మీ సాక్షి ఒప్పుకుంటున్నారా? బహిరంగంగా మీడియాలో అంటే కుట్రపూర్తి రాజకీయాలు ఏం చదువుతుంది? ఎంత వేగంతో మనం బంతిని వేస్తే అంతే వేగంతో వచ్చి మనకు తగిలిద్ది. ఇది అంతే. పనులన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఫలితాన్ని అనుభవిస్తారు. రేపు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు, గుర్తు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కాపాడే పరిస్థితులు ఎవరు లేరు. శ్రీనివాస్ చౌదరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదు.
రేపు మాపం మూసేపోతారు. పార్టీ ఆఫీసులు హోటల్ గా మార్చేశారు. ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు బలగాన్ని చిత్తగించుకున్నారు. వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు సిన్సియర్ గా పనిచేసినా ఎటువంటి న్యాయం జరగదు. పార్టీ కార్యక్రమాలకు అర్థమైపోయింది. రేపు ఉండగానే హింసకు పెట్టుకుంటున్నారు. మీరు మీ పార్టీ నాయకులను కాపాడుకోలేక డ్రామాటికల్ పాలిటిక్స్ కాకుండా మెయిన్ గేమ్ ఆడుతున్నారు. దాంట్లో ఎవరు మేము పడట్లేదు కదా. ఒకటి మాత్రం నిజంగా చెప్తున్నాం, పార్టీ ఆఫీసుల మీద పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది జగన్మోహన్ గారు నైజం. దాన్ని ఖండించినప్పుడు ప్రజాస్వామ్య నాయకుడు అవుతారు, రాజకీయ నాయకుడు అవుతారు. అంతేగాని ఇప్పుడు చిన్న తప్పు చేస్తే నిర్మోహమాటంగా ఉపేక్షించి కూడా సస్పెండ్ చేసాం. ఆ దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ హోదానికి ఉంటుంది. అదే ప్రజాస్వామ్యం అంటారు. మీరు చంపేసినా, రేపులు చేసినా, రూపులు తీసినా, దుర్మార్గం వ్యవహారం చేసినా కనీసం ఒక్క మాట, పైగా ప్రమోషన్లు ఇచ్చారు, పైగా జగన్మోహన్ సమర్థించారు. రాష్ట్రం అంతా కూడా దుర్మార్గంగా పరిపాలన చేస్తుంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎత్తునోరు కూడా సమాధానం చెప్పాలా. ఒక్క రోజు ఒక్క పూట ఒక గంట మీడియా ముందు రావాలి, మీడియా ముందుకు వచ్చేస్తారు. సార్ నిజంగానే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయాలి ఎవరిని వదలం సార్, నిర్మమానం చెప్తున్నాం. ఎందుకంటే తప్పు ప్రజాస్వామ్యం విరుద్ధం. మేము ఎక్కడ దాడి చేయలేదు కదా. మేము తప్పు చేస్తే మేము నిలయండి, ఒప్పుకుంటాం. ఈ రోజు ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ తప్పు చేసి స్థలం వస్తుంది, శిక్షకు రెడీగా ఉంటుంది. అంతేగాని 74 ఏళ్ల వయసులో కష్టపడతా ఉంటే, పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా ముందుకెళ్తా ఉంటే నిర్ణయాత్మక సూచనలు చేసి వదిలేసి రాళ్ళేటి వేసారు. నాకు అర్థం కాలేదు. ఈ పరిపాలన ఎక్కడ వీళ్ళు మారరా, వీళ్ళు ఇంతేనా, జగన్మోహన్ మెంటాలిటీ ఇంతేనా? దయచేసి అర్థం చేసుకుని ఇంకా మారండి, ప్రజల మనసు గెలవండి. నిజంగా మీరు కార్యాలయాలపై దాడి కేసుకు సంబంధించి ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మూడు కూడా, ఒకటి చంద్రబాబు నాయుడు ఇల్లు, ఒకటి కన్నవరం టీడీపీ కానీ కృష్ణా జిల్లా పార్టీ ఆఫీస్ 3 పార్టీల మీద దాడి చేయాలి. ఎవరినైనా సరే సీసీ కెమెరాలతో పుడిస్తా ఉన్నాయి, సాక్ష్యాలతో పట్టుకుంటాము. దీని వెనక కుట్ర ఛేదిస్తాము. దీన్ని ఎవరిని నడిపించారు, ఎవరు ప్లాన్ చేశారు మొత్తం లాక్కొస్తాము. తప్పు చేసింటే మాత్రం జగన్మోహన్ గారు పార్టీ చెప్తాము, కషాయం చర్య చేస్తామంటే మీకు అధికారం ఎందుకు ఇచ్చారండి? మీకు అధికారం వాళ్ళు ఏం మాట్లాడారు అడగండి చాలా. అంతే వద్దు నేను మాట్లాడాలి, ఏం మాట్లాడండి. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్ ఇచ్చి సతీష్ గారు ఓన్లీ పార్టీ ఆఫీస్ దాని విషయమైన మాట్లాడాలి. ఎందుకంటే వరదల పైన మాట్లాడుకోవాలి. గారు విజయవాడకు వచ్చారు, ఏం జరిగింది ఆడల మాట వీడియో చూడండి చాలా. అంతే. మేము ఒకటే స్టేట్మెంట్ చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా ఎవరు పరిపాలించిన తప్పే. మేము ప్రజాస్వామ్యంగా పార్టీ పెట్టుకుని నేరమా ఎందుకు దాడి చేస్తారు? ఏం మీకు అధికార బలం చెప్పండి ఆ రోజు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అరెస్టులు అటు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి, గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసుకు సంబంధించి అటు అరెస్టులు పరంపర మొదలైంది. ఈరోజు ఉదయం మాజీ ఎంపీ మనం చూసాం నందిగాం సురేష్ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి కిందట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్, అలాగే ఆ పార్టీ నేత దేవినేని అవినాష్, పానుగంటి చైతన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మరో మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించి వేట కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఈ రేపు లోపు మరో 2 అరెస్టు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఏదేమైనా కొంత ఈ వాతావరణం అయితే వేడెక్కుతోంది. వరదలకు సంబంధించి ప్రజల అసంతృప్తి ఉంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఖచ్చితంగా దాడికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్టులు చేస్తున్నామని అధికార తెలుగుదేశం పార్టీ అంటుంది. చూద్దాం ఈ అరెస్టుల అంశం రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ చూపించబోతోందో. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.